కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం ధనుర్మాసం ప్రారంభం కావడంతో మెట్ల పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా అర్చకులు వేద పండితులు నిర్వహించారు. వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వివిధ రకముల సుగంధ భరితమైన పుష్పములతో అలంకరించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక పల్లకిలో ఆశీనులుగా గావించి రత్నగి కొండపై నుంచి మేళ తాళాల నడుమ కొండ దిగువనున్న తొలిపావం చాల వద్దకు తోడుకొని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి గ్రామ సేవ నిర్వహించారు. 8:30 తొలి పావంచాల వద్ద ఉన్న స్వామివారి పాదాల చెంత శ్రీ స్వామి అమ్మవార్లకు విఘ్నేశ్వర పూజ, పుణ్యహావచనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం ఇన్ఛార్జి ఈవో శ్రీనివాస్ మూర్తి దంపతులు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రమేష్ బాబు దంపతులు మెట్లకు పసుపు కుంకుమతో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పూజను ప్రారంభించారు. ఇక తదనంతరం గ్రామస్తులు కూడా మెట్లకు పసుపు కుంకుమ రాసి పూజను ఆరంభించారు. ధనుర్మాసం ప్రారంభం కావడంతో ఆలయ ప్రాంగణమంతా వివిధ రకముల పుష్పములతో రంగవల్లులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఈరోజు సోపాన మహోత్సవం అంటే మెట్లోత్సవం అనే కార్యక్రమాన్ని లాంఛనంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ప్రారంభించడం జరిగింది. దీంట్లో చాలా విశేషమైనటువంటి భక్తులు పాల్గొనడం జరిగింది. మాసానాం మార్గశీర్షం అని శ్రీ మహావిష్ణువు తెలిపిన విధంగా మాసములన్నింటిలోనూ కూడా మార్గశిర మాసం తనే అయి ఉన్నట్టుగా శ్రీ మహావిష్ణువు తెలిపినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. ఆ కారణం చేత రేపటి గ్రామోత్సవం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు అమ్మవారితో కలిసి గ్రామోత్సవం చేస్తారు. ప్రతిరోజు ఈ ధనుర్మాసం నెలలాళ్ళు కూడా వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు గ్రామోత్సవం చేస్తారు. ఈరోజు జరిగిన వైదిక కార్యక్రమంలో స్వామివారికి తొలిపావంచాల దగ్గర ముందుగా గ్రామసేవ చేసినటువంటి సత్యనారాయణ స్వామి వారు అమ్మవారు కూడా తొలిపావంచాల దగ్గర పలకీతో ఆగి అక్కడ స్వామివారికి ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి తర్వాత పురుష సూక్త స్త్రీ సూక్త విధానంగా పూజా విధానం పూర్తి చేసి ప్రతి మెట్టు పైన కర్పూరం వెలిగించడం, నీరాజన మంత్ర పుష్పాలు మెట్టుగా ముందుగా ధూపం, దీపం, నైవేద్యం, కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వడం. అలా ప్రతి మెట్టు పైన నుంచి కింద నుంచి పైకి సుమారుగా 450 మెట్లు పైన ఉంటాయి. దీనికి ప్రతి మెట్టుకి ప్రతి భక్తులు కూడా పాల్గొని వారు పసుపు రాసి ప్రతి మెట్టుకి కుంకుమ అద్ది అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చాలా అత్యంత వైభవోపేతంగా స్వామివారి సన్నిధిలో చేయడం జరిగింది. మార్గశిర మాసంలో ఈ చేసినటువంటి కార్యక్రమం చాలా మంచి ఫలితాన్ని భక్తులందరికీ కూడా అందజేస్తుంది. ఆయురారోగ్య